తో చేస్తున్నామని చెప్పి, ఎందుకంటే ఇదంతా సురేష్ బాబే ట్యాకిల్ చేశారు. నాయుడు గారికి ఏంటంటే సాంగ్స్ చూపించడం అలాంటివి చేసాం, కానీ ఆయనది మామూలు సపరేట్ క్యాంపు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ ఉండేవారు, సురేష్ బాబు సినిమాలు సురేష్ బాబు చేసుకుంటూ ఉండేవారు. బట్ రష్లో ఈ చూడ్డాలు చేసేవారు, కానీ ప్రతి డిస్కషన్ ఆయన చెప్పాలని ఎక్స్పెక్ట్ చేసేవారు కాదు. సార్, మీరు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు డిస్కరేజ్ చేసిన పీపుల్, అంటే వెళ్ళే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఎవరైనా ఉన్నారండి? డిస్కరేజ్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? డిస్కరేజ్ అందరూ చేస్తారు. ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా వెళ్తే అక్కడేమో కుర్చీలు మొయ్యాలంట, బల్లలు ఎత్తాలంట, ఎందుకు ఇక్కడ శుభ్రంగా ఉన్నాడు, ఆ పిచ్చెట్టుకుంది ఏంటి అన్న వాళ్ళందరూ కూడా తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం మ్యాగజైన్స్లోనూ పేపర్లోనూ నా పేరు వస్తే హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత టీవీల్లో నన్ను చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో కాశీస్తున్నది అని కొట్టగానే ఎన్నో ఇంటర్వ్యూలు, ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తాయి. రామానాయుడు గారు లాంటి ఒక పెద్ద వ్యక్తితో సినిమా చేసిన మీరు ఇమ్మీడియట్ ఛాన్స్, రామోజీరావు గారు అంటే ఒక మీడియా మొగలు అంటారు, ఒక ప్రముఖ నిర్మాత, ఒక స్టూడియో ఓనరు, ఇట్లాంటి ఒక పెద్ద వ్యక్తి ద్వారా అంటే ఆయన సినిమాకి చేసే అవకాశం వచ్చింది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? గర్వంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా లెజెండ్స్ వాళ్ళిద్దరితో సినిమా చేయటం, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు మనం తెలుసుకోవటం, మనం వాళ్ళని కన్విన్స్ చేసి మన సీన్లు అవి ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా మంచి ఫీలింగ్. నేను మర్చిపోలేను ఆ మెమరీస్. సార్, రామోజీరావు గారు మీకు సినిమా ఇవ్వడానికి కారణం ఆ ముందు సినిమా చూడడమా అండి? అలానే ఉండేది. మామూలు ముందు సినిమా హిట్ అయింది, చాలామంది వచ్చారు. బట్ రామోజీరావు గారు హరికృష్ణ గారు అబ్బాయిని కళ్యాణ్ రామ్ని హీరోగా పెట్టి చేద్దాం అనుకున్నప్పుడు లవ్ సబ్జెక్ట్ ఎవరు బాగా డీల్ చేస్తారు అంటే నా పేరు ఎవరో చెప్పారు. నా సినిమా కూడా బాగా ఆడింది, ఆ రకంగా నన్ను కన్ఫర్మ్ చేశారు. సో రామోజీరావు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన ఏమైనా ఈ సినిమాని ఇలా తీయండి అలా తీయండి అని ఏమైనా చెప్పి? అసలు ఏం చెప్పరు, చాలా ఫుల్ లిబర్టీ ఇస్తారు. బట్ సినిమా హిట్లు ఫ్లాపులు కూడా ఆయనకు లెక్క ఉండదు, కమిట్మెంట్కి వాల్యూ ఇస్తారు ఆయన. సో మీరు ఒక నందమూరి తారక రామారావు గారు మీరు ప్రేమించే వ్యక్తి అయిన వాళ్ళ మనవడిని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా తీశారు. సో ఆ భారం అనేది ఉంటుంది కదండి, ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఆ ప్రాజెక్ట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటని నేను రియలైజ్ అయింది ఏంటంటే, కొత్త కుర్రాడు ఎక్కువ బరువు పెడితే మోయగలడా లేదా అని అనుకుని నేను లవ్ సబ్జెక్టు, లైట్ సబ్జెక్ట్ తీసుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, ఒక బాలకృష్ణ గారు, ఒక రామారావు గారు, హరికృష్ణ గారు ఇమేజ్ ఆ కుర్రోడ్ మీద ఉంటుంది. మనం అవుట్ అండ్ అవుట్ మాస్ వెళ్ళిపోతే బాగుండేది, మనం తప్పు చేసాము అని తర్వాత రిలీజ్ అయ్యాను. ఎప్పుడండి? అంటే సినిమా చేస్తుండే ప్రాసెస్లో రిలీజ్ అయ్యారా, సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయ్యారా మీరు? రిలీజ్ అయిన తర్వాత. సో అతని ఇది ఎలా ఉండేది సార్ బిహేవియర్? కళ్యాణ్ రామ్ బిహేవియర్ ఎలా ఉండేది? కళ్యాణ్ రామ్ గోల్డ్, చాలా మంచి బిహేవియరు, చాలా బాగా కష్టపడతాడు. తర్వాత తను ప్రూవ్ చేసుకున్నాడు కదా, చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్గా కూడా. సో ఇలాంటి సినిమాలు చేసిన మీరు తర్వాత ఆర్టిస్ట్ అయ్యారు. ఆర్టిస్ట్గా మీరు ఇప్పటివరకు 200 సినిమాలు చేశారు సార్. మీకు ఛాలెంజింగ్గా అనిపించిన రోల్ ఏంటి సార్? ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కష్టంగా అనిపించిన, అంటే చేయడానికి కొంత హోంవర్క్ ఎక్కువ చేయాల్సి వచ్చింది అంటే, ఆ సినిమా ఆడలేదు కానీ దాని ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరు, అధినాయకుడిలో విలన్ క్యారెక్టర్, ఒక మరాఠా మినిస్టర్, కొన్ని మరాఠీ పదాలను వాడి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాను. అది కానీ హిట్ అయి ఉంటే నాది ఇంచుమించు రావు గోపాలరావు గారి కెరీర్లాగా ఫామ్ అయిపోయేది. బట్ ఆ సినిమా ఆడలేదు, బ్యాడ్ లక్. సో దానికి కొంచెం ఛాలెంజింగ్ అనుకున్నారండి? అంటే ఆ క్యారెక్టర్ చేయడం ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఎందుకంటే అప్పటి వరకు ఒక సాఫ్ట్ దాంట్లోంచి ఒక విలని అనే దానికి వెళ్ళారు. సో మీకు ఇష్టమైంది కూడా ఆ కైండ్ ఆఫ్ ఇదే అనుకుంటా కదా సార్? ఒక రావు గోపాలరావు గారు లాంటి విలని చెయ్యాలి అనేది మీ తపన అనుకుంటా కదా సార్? అదే నేను మ్యాచ్ అవుతానని చాలామంది అంటారు. ఏదైనా సరే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ పడడం, ఆ సినిమా ఆడటం, అది క్లిక్ అయితేనే మిగతా కెరీర్ అంతా ఆ విధంగా కంటిన్యూ అవటం జరుగుతుంది. సార్, ఇప్పుడు డైరెక్టర్ అనే వ్యక్తి తెర వెనుక ఆర్టిస్టులకి చెప్తే ఆర్టిస్టులు చేస్తారు. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, కాలేకపోవచ్చు. కానీ తెర వెనుక చెప్పడం అనేది ఈజీ థింగ్, ఫ్రాంక్గా చెప్తే ఒక యాక్టింగ్ చెప్పడం.
కానీ తెర ముందు అంటే కెమెరా ముందు వచ్చి చేయడం, తెర మీద చేయడం అనేది చాలా టఫ్ థింగ్. ఫస్ట్ టైము ఒక డైరెక్షన్ సీట్ నుంచి మీరు వచ్చి ఒక ఆర్టిస్ట్ అనే సీట్లో కూర్చొని యాక్ట్ చేసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి సార్? అంటే అంత ఈజీ కాదు, బట్ కామన్ సెన్స్తో చేస్తే అలవాటు అయిపోద్ది. కామన్ సెన్స్ అంటే పర్ఫార్మెన్స్ అనేది న్యాచురల్గా ఉండాలి, క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేయాలి, ఫీల్ అవ్వాలి. ఎదుటి వ్యక్తి అంత ముందు సినిమాల్లో ఒక సిస్టర్గా చేస్తే, ఇక్కడ వైఫ్గా చేస్తే అక్కడ ఇచ్చే పెర్ఫార్మెన్స్ అక్కడ, ఇక్కడ ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఇక్కడ ఇవ్వగలగాలి. అవన్నీ 1, 2, 3 సినిమాలు చేసేటప్పటికి మనకు అలవాటు అయిపోద్ది. అలవాటు అయిపోయి మనలో ఉన్న డైరెక్టరు, రైటరు కూడా ఆ క్యారెక్టర్కి బాగా ఉపయోగపడతాడు. ఇప్పుడు డైరెక్టర్ ఎలా ఉపయోగపడతాడంటే సీన్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా రావాలి, ఎలా మూమెంట్ ఇవ్వాలి, ఎక్కడ ఆగాలి, ఎలా ఫోకస్లో నిలబడాలి, ఎటు టర్న్ అవ్వాలి, ఎంత డైలాగ్ మాడ్యులేట్ చేసి చెప్పాలి అనేది డైరెక్టర్కి తెలుసు కాబట్టి, ఒక సెన్స్ అనేది ఉంటుంది, సెన్స్ ఉంటుంది కాబట్టి అది ఆర్టిస్ట్గా ఉపయోగపడుతుంది. అలాగే మన డైలాగుల్లో అశ్లీలమైనవి ఉన్నాయా, లేకపోతే ఇంకా పవర్ఫుల్గా ఉండాలా, సెంటిమెంట్గా ఉండాలా, ఏదైనా డైలాగులు యాడ్ చేయాలా, లేకపోతే తగ్గించాలా అనేది రైటర్ ఉపయోగపడతాడు. సో ఒక యాక్టర్కి రైటరు, డైరెక్టరు, యాక్టరు 3 ఉంటే తనకిచ్చిన క్యారెక్టర్ ఫెయిల్ అవ్వదు. సినిమా ఫెయిల్ అవ్వచ్చు, బట్ తన క్యారెక్టర్ ఫెయిల్ అయ్యేలా ఉండదు. ఇదేంటి ఇలాంటి క్యారెక్టర్ చేసాడు, అలాంటి డైలాగులు చెప్పాడేంటి అనే కామెంట్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. నేను ఏ సినిమాలో చేసినా నా క్యారెక్టర్ వరకు, నా సీన్స్ వరకు తప్పు ఉండదు. ఒక అప్రెంటిస్ డైరెక్టర్, అసలు ఏమీ రాని డైరెక్టర్ సినిమా చేసినా కూడా నేనున్న సీన్స్ బాగున్నాయి అంటారు. రీజన్ ఏంటంటే మనం కాపాడుకోవటం. సో ఫస్ట్ టైం తెర మీద చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక డైరెక్టర్గా ఉండడం వేరు, ఒక ఆర్టిస్ట్గా తెర మీద కనపడడం వేరు. సో మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి సార్? అంటే మామూలుగా తెర మీద కనపడడం, చూడగానే అనే కిక్కు, ఆ సరదా అనేది పెద్ద లేదు కాబట్టి అదేం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళికి వెళ్తే వీడియో తీస్తే ప్రతి వాళ్ళు స్క్రీన్ మీద కనపడతారు, అది కాదు కదా. నేను ఆల్రెడీ జయం మందిరాల్లో సినిమాలో చేశాను, క్యారెక్టరే చేశాను, అయిష్టంగా చేశాను. ఒక క్యారెక్టర్ అట్లా త్రూ అవుట్ కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. బట్ నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. వెంకటేష్ గారి సినిమా అదే ప్రొఫెషన్ అయిపోయింది నాకు ఇప్పుడు. సో నచ్చావులే వరకు వస్తే ఇట్స్ డిజైన్డ్ బై రవిబాబు, బ్యూటిఫుల్ క్యారెక్టరు. దాంట్లో అన్ని ఫాత్సవాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, ట్రాజిడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ క్యారెక్టర్ని చేశాక నా మీద నాకు పరిపూర్ణమైన నమ్మకం వచ్చింది. అంటే నేను నవ్విచ్చాను, అంటే థియేటర్లో నవ్వారు, నేను ఏడిపించాను, థియేటర్లో ఏడ్చారు. సో సమ్ పవర్ ఉంది నా పర్ఫార్మెన్స్లో, నాలోను అని అనుకున్నాను. అందుకే ఇప్పుడు 200 ఫిల్మ్స్ మనం ఎక్కడికి ఎవరిని బెగ్ చేయకుండా, ఎవరిని అడగకుండా, ప్రయత్నం చేయకుండా, పిఆర్ లేకుండా చేయగలిగామంటే మనలో స్టఫ్ లేకపోతే రావు కదా సార్. ఇప్పుడు నచ్చవిలేలో ఫస్ట్ డే, ఫస్ట్ టైం, ఫస్ట్ షాట్కి అంటే ఫస్ట్ సీన్ మీరు యాక్ట్ చేసిన దాంట్లో ఎన్ని టేకులు తీసుకున్నారు సార్? ఫస్ట్ షాట్కి సింగిల్ టేక్లో కానిచ్చారా? అంటే మామూలు అతిశయోక్తిలా ఉంటుంది, కానీ ఫస్ట్ అల్యూమినియం కాలనీలో షూటింగ్ సెట్ వేశారు నా హౌస్. సెట్ వేసిన తర్వాత ఫస్ట్ డే మేకప్ అయింది, సెట్కి వెళ్ళాను. రవిబాబు వచ్చి, ఏం లేదు నీ వైఫ్కి ప్రెగ్నెన్సీ నొప్పులు వస్తున్నాయి, నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అదే షార్ట్ అని కెమెరా బయట పెట్టాడు. బయట పెడితే ఇంకేం చెప్పలా. ఏంటి ఏం చెప్పడు, మనం ఇంతవరకు చేయలేదు ఎలాగా అని అనుకుని అప్పుడు నాలో ఒక డైరెక్టర్ని నేను రిక్వెస్ట్ చేసుకుని, నేను డైరెక్టర్ అయితే ఈ సీన్ని ఆర్టిస్ట్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది నన్ను నేనే అనుకుని